నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వల్ల ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారాయట కొన్ని వ్యవహారాలు. దీనికి సంబంధించి ఈ పూర్తి వీడియో మీరు చూడండి. ఎవరెవరు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వీడియో చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకుంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వైభవంతో ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అటువంటి పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీలో ఇప్పుడు కొంతమంది లైన్ దాటుతున్నారు. దానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి, దీనికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఉన్నటువంటి క్యాడర్ని నిర్వీర్యం చేయకుండా అందరినీ ఒక ఐక్యంగా చేసి ఇటువంటి భేదాభిప్రాయాలు కానీ వివాదాలు కానీ వాటిని సమసిపోయే విధంగా ఎలా మనం రాజకీయం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారట. ఇటీవల కాలంలో ఉదాహరణకు నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్తాను. జేసీ ప్రభాకర్ రెడ్డి, కొలికులపూడి శ్రీనివాసరావు, అలాగే వర్మ, మరొక వ్యక్తి బాలకృష్ణ. బాలకృష్ణ అంటే ఆయన హిందూపురానికి సంబంధించి, అందులోనూ నారా కుటుంబంతో ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకు మాత్రం ఈ పేర్లు చెప్పారు. చాలామంది ఉన్నారు, డబల్ డిజిట్లోనే ఉన్నారు. అయితే వారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ ఇప్పుడు పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకుల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు చేయటం, విమర్శలు గుప్పించడం, ఇది ఒక విధానం పద్ధతి. అయితే అదే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలని మాట్లాడితే ఆ పార్టీ వ్యవహారంగా చూసుకొని దాన్ని చక్కబెడతారు. కానీ జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను కూడా దూషించే విధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం తీసుకుంటే కనుక ఆ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వర్మ అనుచరులు, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న సమయంలో వర్మ రోడ్డెక్కినటువంటి తీరు కానీ, అంటే ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ, దానికి సంబంధించి ఎంత రాద్ధాంతం జరిగిందో మనందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరో కర్మ అంటే నాకు తీసిపోయేదేమీ లేదు అంటే, ఒక సందర్భంలో నాగబాబు పవన్ కళ్యాణ్ నా వల్ల గెలిచారు ఈ నియోజకవర్గంలోని ఎవరైనా అనుకుంటే అది అతని కర్మ అన్నారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే, వర్మను ఉద్దేశించి మాట్లాడారని. అయితే ఇటీవల ఒక ఫోటో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా కూటమి 3 పార్టీల ఫోటోలుండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలుండి, అంటే 3 పార్టీల లోగోలు మధ్యలో, అంటే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఆయన టీ గ్లాస్లో టీ తాగుతున్నట్లు, ఆ టీ గ్లాస్ మధ్యలో 60,000 తగ్గేదేలే అని క్యాప్షన్. ఇప్పుడు దీనిపై తీవ్రమైనటువంటి దుమారం. అది వారి అనుచరులు చేశారా, లేకపోతే సోషల్ మీడియా ప్రభావమా, లేకపోతే ఏంటనేది తెలియదు. కానీ ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఈ ఫోటో వైరల్ అవుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ సాధించినటువంటి మెజార్టీ నా వల్లే సాధ్యమైంది, నేను సీటు త్యాగం చేస్తేనే ఆయనకు అవకాశం దక్కింది, ఆయన గెలిచారు అని అర్థం వచ్చేలా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇటువంటి సందర్భంలో ఒక పక్కన ఈ రకమైనటువంటి గొడవ అయితే, మరోపక్క సొంత పార్టీలోనే రకరకాల గొడవలు, వివాదాలు. ఆ మధ్య ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు, ఆయన గురించి దేవినేని ఉమా, కరాటం రాంబాబు
అక్కడ ఏజెన్సీ టైగర్గా ఆయనకు మంచి పేరు. ఆయనతో మాట్లాడుతూ మీ పార్టీ నాయకుడికి తెలియదా, కరాటం రాంబాబు అంటే జనసేనలో ఉన్నారు, ఎమ్మెల్యేని ఉద్దేశించి 100 కోట్లు సంపాదించారంట, దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది అనేది ఒక వివాదం. ఇవన్నీ జనసేన పార్టీ గురించి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు జనసేనను ఉద్దేశించి ప్రస్తావించినటువంటి అంశాలు. ఇవి కాకుండా ఇవే ఒక పెద్ద తలనొప్పి. ఈ సొంత పార్టీలో నాయకుల మధ్య ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు, వివాదాలు, ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, గ్రూపు తగాదాలు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. సీట్ల ముఖ్యంగా 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే కొంతమంది సీట్లు ఆశించి భంగపడినటువంటి నాయకులు ఉన్నారో వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులపై, ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఒక రకమైనటువంటి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఒక పక్క రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పిహెచ్సి డాక్టర్లు, డిఎస్సి అభ్యర్థులు, ఆర్టీసీ కార్మికులు, ఇలా చాలామంది టీచర్సు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి, 15 నెలలుగా మేము వెయిట్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు అని. అది ఒక రకమైనటువంటి ఒత్తిడి అయితే, ఇప్పుడు సొంత పార్టీలో జరుగుతున్నటువంటి గోల అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడిని ముప్పేట దాడికి గురి చేస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇటువంటి ఎన్నొచ్చినా ఓవర్కమ్ చేయటానికి, వాటన్నిటిని అధిగమించే శక్తి, ప్రణాళిక, వ్యూహం నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో చూసుంటారు. ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో వీటిని కంట్రోల్ చేసుకోగలరు. కానీ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి, పరిధి దాటి బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చగా మారే. దీనివల్ల పార్టీకి ఒక రకమైనటువంటి లాస్, నష్టమే. ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ. ఏదైతే రాష్ట్రంలో నారా లోకేష్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఆయన రాష్ట్ర మంత్రిగా కీలకమైనటువంటి హోదాలో ఉన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆయన చేయాల్సినటువంటి పనుల్ని లోకేష్ చేస్తున్నారు. అంటే ఉదాహరణకు విదేశీ పర్యటనలు కావచ్చు, పెట్టుబడులు పెట్టే అంశానికి సంబంధించి విదేశీ వారిని ఆహ్వానించడం, వారిని ఆకర్షించడం, వీటన్నింటి బాధ్యత లోకేష్ తీసుకున్నారు అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది పార్టీలోనే. వాస్తవానికి ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్, మరి ఆయన చేయాల్సినటువంటి పనులేగా ఇవన్నీ అనేది. ఇది మేము మా వ్యక్తిగత ఆలోచన కాదు, అభిప్రాయం కాదు, జరుగుతున్నటువంటి చర్చనే మీ నోటీస్కి తీసుకురావటం. మొత్తానికైతే ఈ వ్యవహారాలన్నీ ఒక రకమైనటువంటి హెడేక్గా మారాయి. మరి వీటినన్నిటినీ ఆయన పెద్ద విషయం కాదు చంద్రబాబు నాయుడికి, ఎలా అయినా సరే ఆయన పరిష్కరించుకుంటారు. ఎంత సీనియర్ నాయకుడైనా అతని మనస్తాపంతో ఉన్నా, అసంతృప్తితో ఉన్నా దాన్ని ఆయన ప్లస్గానే మారుస్తారు, నెగిటివ్ని కాస్త పాజిటివ్గా చేస్తారు. అటువంటి నాయకుడు, అటువంటి లక్షణాలు కలిగినటువంటి మంచి రాజకీయ నాయకుడు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది అని 3 పార్టీల నాయకులు చెబుతున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా, అంటే 3 పార్టీల ఆధ్వర్యంలో జరిగే మీటింగ్లు కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇదే రకమైనటువంటి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నాయకులు కూడా ఇదే స్టాండ్తో ఉన్నారు. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారి తీసేటువంటి అంశం. మొత్తాన్ని చూడాలి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.